అండి మనం ఇవాళ గ్రేప్స్ జ్యూస్ ఎలా చేయాలి, గ్రేప్స్ వైన్ ఎలా చేయాలని మీకు నేను చూపిస్తాను. ఒక కేజీ గ్రేప్స్ కొన్నానండి. బ్లాక్ గ్రేప్స్ చూసారా ఇలా ఉంటుంది. మనం ఏం చేయాలంటే దీన్ని అన్ని తీసి ఇలాగా మనం దీన్ని విడి తీసుకోవాలి. ఇలా విడి తీసుకుంటా ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడుక్కుంటాము. మనం ట్యాప్ ఆన్ చేసి దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు ఇలాగా నీట్గా కడిగేసుకోవాలండి. నేను ఫస్ట్ ఒకసారి కడిగాను కదా, ఇప్పుడు ఒక్కసారి కడిగి ఈ నీళ్ళన్నీ మనం పడేయాలి. చాలా సింపుల్ అండి, ఇది సింపుల్గా అయిపోతుంది. మంచినీళ్ళు వేసి కడగాలండి. మళ్ళీ మంచినీళ్ళు వేసి కడిగిన తర్వాత గ్రేప్స్ గిన్నె మీరు కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. 1 కేజీ గ్రేప్స్కు మెజర్మెంట్ నేను కొలవలేదండి, మీకు చేతులు మెజర్మెంట్ చూపిస్తున్నాను. చూడండి, మీరు గ్రేప్స్ ఇలా కడిగిన తర్వాత గ్రేప్స్ కింద ఉంటుంది, వాటర్ పైన ఉంటుంది. ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత గ్రేప్స్ పైన మన వేలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ వరకు నీళ్ళు రావాలి. ఈ వేలు ఇంతవరకు నీళ్ళు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు నీళ్ళు రావాలి అన్నమాట. చూడండి, నాకు నీళ్ళు ములిగింది చేతులు చూసారా. నేను గ్రేప్స్ పైన పెట్టాను, గ్రేప్స్ పైన పెడతా ఇక్కడ వరకు వచ్చింది అన్నమాట. కానీ ఈ టైంలో మనం షుగర్ వేసుకోవాలి. పొయ్యి మీద ఎక్కించుకోవాలి దీన్ని. ఇదిగండి పొయ్యి వెలిగించాను కదా, ఫుల్ హైలో పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ కూడా దీంట్లో వేసుకోవాలి. నేను 1/2 కేజీ షుగర్ కన్నా కొంచెం తక్కువ వేసాను, అంటే 1/2 కేజీ కన్నా 1/2 కేజీ కన్నా ఎక్కువ వేస్తున్నాను. అంటే 2 గ్లాసు మన నీళ్ళు తాగే గ్లాసులో 2 గ్లాసు పంచదార వేసుకోవాలి అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు ఇది బాగా 2 గ్లాసు షుగర్ వేసాము. సో ఇది ఇలాగా మనకు అవుతూ ఉంటుంది. సో మీకు చూస్తున్నారు కదా, మీ చేతులు ఎంత ఉందో అంతవరకు నీళ్ళు పైకి రావాలన్నమాట. చూసారా, ఇది ఇలాగా మనకు ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్లో షుగర్ కూడా వేస్తాము. ఇలాగా మనం మరగాలి, ఇది బాగా మరిగే వరకు మనం దీన్ని అలాగా వదిలేయాలి. మనకి ఇలాగా పొంగు వస్తుందండి. పొంగు వచ్చే టైంకి మనం నెమ్మదంగా దీన్ని చూసారా అన్ని గ్రేప్స్ మనకు పైకి వస్తాయి. ఈ టైంలో మనం దీన్ని ఒకసారి కలిపామనుకోండి పొంగకుండా ఉంటుంది. జాగ్రత్తగా దగ్గర ఉండాలి. ఈ టైంలో మనం వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి ఒక్కసారి పొంగిపోతుంది అన్నమాట. ఒక్కసారి పొంగిపోయి మనకు షుగర్ గ్రేప్స్ అన్ని కలర్ మారిపోయింది కదా. కలర్ చూసారా ఎలా వచ్చింది, వైన్ కలర్ వస్తుంది. ఇదిగో చూసారా, కలర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసేయడమే ఇది. ఈ టైంలో మనం స్వీట్ కావాలంటే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ దీంట్లో మనం వాటర్ ఏమీ కలపము, ఇంతే. ఇప్పుడు నాకు ఏదో స్వీట్ తక్కువ అయినట్టు ఉంది చూసారా, పొంగుతుంది చూసారా, అలాగన్నమాట. అలాగా పొంగిపోతుంది. ఆ టైంలో మనం దీన్ని ఆఫ్ చేసేయాలి. నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం షుగర్ తక్కువ ఉన్నట్టుంది, అంతేండి. ఇది ఏం చేయాలంట, నేను కొంచెం షుగర్ వేసాను. ఇదిగోండి చూసారా, నేను షుగర్ వేసాను. 1 కేజీ గ్రేప్స్కు 1/2 కేజీ షుగర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేరే ఏ నీళ్ళం వేయకూడదు. మనం ఇంకా మామూలు వాటర్ ఇంకేమీ వేయకూడదు, ఇంతే నీళ్ళు. దీన్నే పర్మెంటేషన్ చేసి మనం బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి. సరిపోయిందండి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తాగుతారంట మీరు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే మీరు యాడ్ చేయాలి. షుగర్ ఇంకా కొంచెం కావాలంటే టేస్ట్ చేసుకుని మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది, సో నాకు షుగర్ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంట,
అలాగా మనం వదిలేయడమే. మనం దీన్ని ఏం చేయండి, అలాగే దీన్ని మూత పెట్టి వదిలేయడమే. ఇదిగోండి మనం మూత పెట్టి రేపుడు వరకు దీన్ని ఇలాగే ఉంచడమే. మనం రేపు ఎలా ఉంది మనం చూస్తాం. ఇది రేపు వరకు అలాగే వదిలేయడమే. రేపు మనం దీన్ని చూడాలి. మన గ్రేప్స్ జ్యూస్ ఇప్పుడు నెక్స్ట్ డేకు చల్లగా చూడండి, చల్లారిపోయింది. ఇలాగా ఉంది చూసారా, ఇలా ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంట, వాటర్ దీంట్లో ఉన్న జ్యూస్ వేరేగా మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి. దాంట్లో ఉన్న గ్రేప్స్ అన్నీ మనం బ్లెండర్ ఉంటే బ్లెండర్లో మిక్స్ చేసుకోవాలి, లేదంటే మిక్సీలో మనం కొట్టి మనం చేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇదిగోండి నెమ్మదిగా ఇది చూసారా, వైన్ దీంట్లో నెమ్మదిగా దీంట్లో పోసుకోవాలండి. అడుగులో మనకు గ్రేప్స్ ఉండిపోతుంది. గ్రేప్స్ మనం ఇది చూసారా, గ్రేప్స్ ఉండిపోయింది. మీరు మిక్సీలో వేస్తే ఇంకా కూడా దీంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ మనం తీసేయవచ్చు. దీంట్లో ఉన్న జ్యూస్ తీసేసి ఉట్టి గ్రేప్సే మనం వేయవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ మనం తీసుకుని గ్రేప్స్ మనం తీసుకుని మిక్సీ కొట్టుకోవచ్చండి. మిక్సీ కొట్టుకుని మళ్ళీ దీంట్లో ఉన్న వాటర్ దీంట్లో షిఫ్ట్ చేసుకుని కలుపు మళ్ళీ వడకట్టుకోవాలి. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఎందుకండి నా దగ్గర బ్లెండర్ ఉంది. అయిపోయిందండి, అంతే. ఇప్పుడు దీంట్లో వేసి మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఇదిగోండి మన జ్యూస్ దిగలేదనుకోండి, అప్పుడు ఈ గట్టి పెట్టి మనం తిప్పినప్పుడు మనకు ఇక్కడ జ్యూస్ అని కింద వచ్చేస్తుంది. ఈ పిప్పి మనం పడేయడమే. ఈ పిప్పితో మనకు పని లేదు, జ్యూస్ కింద వచ్చేస్తుంది అంతే. ఇదన్నీ మనం ఇలాగ గట్టి పెట్టి మనం తిప్పినప్పుడు దాంట్లో ఉన్న పిప్పి విత్తనాలు అన్నీ కూడా సీడ్స్ అన్నీ ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు దాన్ని పడేయడమే. ఎందుకండి మన పిప్పి అన్నీ వచ్చేసింది చూసారా, కొంచెం కూడా జ్యూస్ లేకుండా గట్టిలో నొక్కి నొక్కి మనం తీసేసాము. ఇప్పుడు మన జ్యూస్ ఒక గిన్నె నిండా వచ్చింది. ఆల్రెడీ రాత్రి అంతా మనం ఉంచాము కాబట్టి కొంచెం ఫర్మెంటేషన్ అయింది. మళ్ళీ మన బాటిల్లో దీన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ దీన్ని మూత తక్కువ వేసి నేను చూపిస్తాను మీకు. మళ్ళీ దీన్ని ఫర్మెంటేషన్ చేయాలన్నమాట. ఫర్మెంటేషన్ చేసినప్పుడు అప్పుడు దాంట్లో రుచి కలుస్తుంది అన్నమాట. టేస్ట్ కానీ రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట. సో మన తాగడానికి చాలా ఎమ్మిగా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఎందుకండి మనం జ్యూసు ఇలా ఉంటే పెద్ద బాటిల్ ఉంటే మనం దాంట్లో పోసి పెట్టుకోవాలి. కంపల్సరీ గాజు బాటిల్లే పెట్టాలి. ఎందుకంటే మీరు చిన్న బాటిల్ ఉంటే కూడా పెట్టుకోవాలి. ఇదిగోండి అదే ఇదిగోండి ఇలా ఉంటే మన చిన్న బాటిల్ గాజు బాటిల్ ఉంటే దాంట్లో పోసి మనం పెట్టుకోవచ్చు. నా దగ్గర కొన్ని బాటిల్ ఉంది. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇవాళ సాయంత్రం వరకు ఇది బయటే ఉండాలండి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీని మూత చాలా టైట్గా పెట్టకూడదు, కొంచెం లూజ్ పెట్టాలి. ఇదిగో చూసారా, లూజ్గా ఉంది చూసారా, ఇంత లూజ్ పెట్టాలి. ఎందుకంటే దీంట్లో ఫర్మెంటేషన్ అయినప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుందండి. గ్యాస్ రిలీజ్ అయినాల మనం ఏం చేయాలంటే లూజ్ పెట్టాలి. అప్పుడు ఆ గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. టైట్ పెట్టామనుకోండి ఈ బాటిల్ పేలిపోతుంది అన్నమాట. సో ఇదిగోండి ఇంత లూజ్ పెట్టాలి. లూజ్ పెట్టి మనం దీన్ని ఈ రోజంతా మనం బయట పెట్టాలి. సాయంత్రం మీకు నేను చూపిస్తాను ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనం తాగినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగ మనం పెట్టేసాం, బబుల్స్ వచ్చింది కదా, ఈ బబుల్స్ అన్నీ మళ్ళీ అన్నీ పోయి మనకు మంచి ఫర్మెంటేషన్ సాయంత్రానికి మనకు అవుతుంది. మన సాయంత్రానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగవచ్చు. మనం చాలా బాగుంటుంది. మన సాయంత్రానికి మళ్ళీ ఎలా ఉంది చూస్తాం. మన జ్యూసు ఇవాళకి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి బబుల్స్తో మనం పెట్టాము కదా, బబుల్స్ అన్నీ పోయి ఫర్మెంటేషన్ అయ్యి లోపలికి అది బయటికి వచ్చింది చూసారా. ఇది కింద చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి కింద చూసారా, ఇది పైన మనం మిక్స్ చేసేసిందని పైకి వచ్చింది.
ఇది చూసారా, ఇదన్నీ పైకి వచ్చి ఇక్కడ అన్ని ఫర్మెంటేషన్ అన్నమాట. చూడు బబుల్స్ ఏమీ లేదు దీంట్లో, చూసారా బబుల్స్ లేదు. ఇప్పుడు మనం దీన్ని గరిటె పెట్టి కలుపుతాము. బాగుంటుందండి. ఇప్పుడు హెల్త్కి కూడా మంచిది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు ఇది మామూలు గ్రేప్సే కదా, ఉడకబెట్టి జ్యూస్ పెట్టారు కదా అని వచ్చి, కానీ ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. చూసారా మనకు ఫర్మెంటేషన్ అయినప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో వేస్తాను. కలర్స్ కూడా చేంజ్ అవుతుందండి. ఎంత ఫర్మెంటేషన్ అవుతా అంత బాగుంటుందండి. ఇదిగోండి మీకోసం నేను టేస్ట్ చేస్తాను. చాలా ఎమ్మి వైన్ అండి ఇది. చాలా చాలా బాగుందండి. దాంట్లో ఉన్న కొంచెం పులుపు, స్వీట్, తర్వాత దాంట్లో ఉన్న ఫర్మెంటేషన్ అయిన స్మెల్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వైన్ అండి ఇది, గ్రేప్స్ వైన్. చాలా టేస్టీ ఉంది. ఒకసారి ట్రై చేయండి. కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మూత టైట్గా పెట్టకండి, ఇలా లూజ్గా పెట్టాలి కొంచెం. మీరు చేసిన వెంటనే మీకు అయిపోతుంది, ఎందుకన్నా తాగేస్తారు. ఇది మనకి ఎండాకాలం కాబట్టి చూడండి, నేను మూత ఇంత పెట్టినాను లూజ్గా, ఎందుకన్నా దీంట్లో మీకు వస్తుందండి, అది ఏమంటారు, పొంగు వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది, బాగుంటుంది మీకు కూడా. సో మీకు చక్కగా మీరు ఈ జ్యూస్ చేసుకుని తాగి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తావే నేను పెట్టిన వీడియోస్ వస్తుంది. ఎవరు లైక్ కూడా చేయట్లేదండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, ఉంటానండి. ఈ కంపల్సరీ ఈ సమ్మర్లో ఈ చేసుకుని తాగండి. గ్రేప్స్ కూడా దొరుకుతుందో ఏమో కూడా తెలియదు, ట్రై చేయండి, బ్లాక్ గ్రేప్స్. ఉంటానండి, బాయ్.